అంటే తొలి దశలో ఒక చిన్న ఆందోళన కలిగిన మాట వాస్తవం హ్మ్. చాలా మందికి. అంటే వైసీపీ హయాంలో కొంచెం అగ్రెసివ్‌గా కూటమి గురించి, హ్మ్. కూటమి నాయకత్వం గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏదో కేసులు పెడతారు, అరెస్టులు జరుగుతాయి, జైలుకెళ్తాం అనేటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణము, ఆ డిమాండ్‌లు కూడా ఉన్నాయి ఆ టైంలో. ఉండటంతో కొంత సబ్మిసివ్‌గా మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మ గారు ఒక్కడే కొంచెం స్థిరచిత్తంతో నిలబడ్డాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ తెల్లజెండాలు ఎగరేసి హ్మ్. పౌసాని కృష్ణమురళి అలాగే పౌసాని కృష్ణమురళి తెల్లజెండా ఎగరేసిన టైంలోనే దాదాపుగా శ్రీరెడ్డి గారి వీడియో కూడా వచ్చింది బయటకి. అదంతా ఒక రకమైన అరెస్టులు జరుగుతాయి అనేటువంటి హడావిడి జరుగుతున్న టైం అది. ఇప్పుడు నిజానికి ఒక ట్రోల్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కేసులు పెడతారు తప్ప అరెస్టులు జరగవు అని. అంటే ఎవరిని అరెస్ట్ చేయట్లా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది బూమరాంగ్ అవుతుందేమో లాంటి ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఆయన రాజకీయ కక్ష సాధింపుగా వెళుతుందా అనే ఉద్దేశంతో కొంత సంయమనంతో వెళ్ళడంతో మెజారిటీ అంటే కేసులు సీరియస్ కేసులు పెట్టాల్సిన సందర్భంలో కూడా అటువంటివి ఏమీ జరగలేదు. కొడాలి నాని ఫ్రీగానే ఉన్నాడు, అలాగే వల్లభనేని వంశీ ఫ్రీగానే ఉన్నాడు, శ్రీరెడ్డి కూడా ఫ్రీగానే ఉంది. కాబట్టి కొంత లీజర్ వాతావరణం ఉంది, రిలాక్సేషన్ పీరియడ్ లాగా ఫీల్ అవుతున్నారు ఇట్లా. ఆ ఫీలింగ్ కొంత స్థిరపడిన తర్వాత ఇప్పుడు మాట్లాడటం మొదలుపెట్టారు ఆవిడ. మాట్లాడటం మొదలుపెట్టి ఆవిడ మొదట ఇప్పుడు చేసినటువంటి ట్వీట్ వరకు పరిమితమై మాట్లాడుకుంటే లోకేష్ని సీఎం చేయాలి అనేటువంటి, లోకేష్ని లీడ్లోకి తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ అవుతోంది. చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా కొన్ని పత్రికల కథనాలు మనం చూసాం. పర్టికులర్గా ఆంధ్రజ్యోతి నుంచి అలాంటి కథనాలు నెమ్మదిగా మోటివేట్ అవుతున్నాయి. ఈ మోటివేషన్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అలసిపోయారు, అయిపోయింది, ఆయన కొంత రెస్ట్ మోడ్లోకి వెళ్తే బాగుంటుంది, లోకేష్ని ఫ్రంట్ రోలోకి తీసుకురావాలా, సెకండరీ లీడర్షిప్ని రైజ్ చేయకపోతే కష్టం, ఇలాంటి అభిప్రాయ ప్రకటనలు తరచూ జరుగుతున్నాయి ఆ పత్రిక నుంచి. ఓకే. అంటే ఆ పత్రిక ఒక రకంగా తెలుగుదేశం పార్టీ మనోభావాలను ప్రతిబింబింపజేస్తోంది అనుకుంటే ఇది కాషన్ నోటీస్ టు పవన్ కళ్యాణ్ అనే మాట వినిపిస్తోంది. అంటే నిజానికి ఈ ఎన్నికలు సాఫీగా జరుగుంటే, చంద్రబాబు అరెస్టు జరగకుండా ఈ ఎన్నికలు సాఫీగా జరుగుంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ముఖ్యమంత్రి పదవి తీసుకునేవారా, లేకపోతే లోకేష్ గారికి అప్పచెప్పి ఉండేవారేమో అనే అనుమానం చాలామందికి ఉంది. ఆయన లోకేష్కి అప్పచెప్పి తను దర్శకత్వ పర్యవేక్షణ లాంటి బాధ్యత ఏదో తీసుకునేవాడు, తీసుకుంటాడు అనే మాట వినిపించింది బలంగానే. ఆయన వయసు రీత్యా ఇతర అంటే అవసరాలు మాత్రమే కాదు, లోకేష్ని లీడ్లోకి పంపితే అంటే పదవిలోకి రావడం ద్వారా కొంత చరిష్మా క్రియేట్ అవుతుంది, మిగిలిన వాళ్ళు కంట్రోల్లోకి వస్తారు, తద్వారా పార్టీ ఇన్ టోటల్ అతని కంట్రోల్లోకి వస్తుంది అనే అభిప్రాయం ఆ రోజున చంద్రబాబుకు ఉంది. ఈ రోజున ఈ అభిప్రాయ ప్రకటనలు చేస్తున్న వాళ్ళందరూ చెప్తున్న విషయం కూడా అదే. ఆయనకి హోదా ఇస్తే కదా ఆయన కంట్రోల్ చేసేది, కంట్రోలింగ్ ఆయన చేతిలో పెట్టండి, ఆయన చూసుకుంటాడు అనే చెప్తున్నారు ఓపెన్గానే. ఇప్పుడు ఆ టైంలో ఆయన అరెస్ట్ కాకుండా ఉంటే ఈయన సీఎం అయి ఉండేవాడు. ఎప్పుడైతే చంద్రబాబు సీఎం అంటే చంద్రబాబు నాయుడుని సీఎం గారు అరెస్ట్ చేయించారో, అరెస్ట్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి మద్దతు ప్రకటించాడు, సీన్ మారింది. అంటే పవన్ కళ్యాణ్ మీద తెలుగుదేశం పార్టీ దిగువ శ్రేణి క్యాడర్లో ఒక సానుభూతి మొదలైంది. ఈయన బయట నుంచి వచ్చి మనకు మద్దతు ప్రకటించాడు, కష్ట సమయంలో అండగా నిలబడ్డాడు అనేటువంటి ఒక అభిప్రాయం కలిగింది. రెండోది, ఆయన వారాహి యాత్ర చేశాడు ఈయన అరెస్టుకి నిరసనగా. వచ్చే ఎన్నికల్లో ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా నేను తెలుగుదేశం పార్టీతోనే కలిసి పోటీ చేస్తానని చెప్పాడు. ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయంలోనే లోకేష్కి విషయం అర్థమైంది. రేపు ఎన్నికల్లో మనం పొత్తుతో వెడతాము అనేది ఒకటి. వెళ్ళిన తర్వాత ఈ వెరీ ఫస్ట్ డే మద్దతు తెలియజేసినటువంటి పవన్ కళ్యాణ్ని కాదని తన్ని ముఖ్యమంత్రిని చేసే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది ఆయనకు ఆ రోజునే తెలుసు. అందుకనే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి, జైల్లో నుంచి బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్న సమయంలో ఆయన చాలా స్థాణువై నిలబడ్డాడు లోకేష్.
లోకేష్ ఒకవైపు, బాలకృష్ణ గారు ఒకవైపు నిలబడ్డారు. ఇద్దరి ముఖంలో కూడా ఎక్స్ప్రెషన్స్ లేవు, అలా స్థిరంగా నిలబడి ఉన్నారు. సో ఆ పెయిన్ ఉంది అతనికి ఇప్పటికీ. అయితే పవన్ కళ్యాణ్ అన్న అనే సంబోధిస్తాడు అతను. పవన్ కళ్యాణ్ అన్న, నువ్వు చెబితే నీ అభిప్రాయం ఏమిటి అని బహిరంగ వేదికల మీద పవన్ కళ్యాణ్ని ఆయన అడిగిన సందర్భాలు కూడా చూసాం మనం. ఇదంతా ఓకే, కానీ ఒక పెయిన్ అయితే ఉంది అతనికి. అందుకని ఈ కథనాల ద్వారా చంద్రబాబు నాయుడిని మోటివేట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కొన్ని సందర్భాల్లో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడిన వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేసేటువంటి వ్యాఖ్యానాలు కూడా ఈ పత్రికల ద్వారా నడుస్తోంది. టీడీపీ స్టాండ్లో ఉన్నటువంటి మీడియా నుంచి ఈ రకమైన కథనాలు వస్తున్నాయి. అలాగే కౌంటర్ పార్ట్ ఒకటి జరుగుతోంది. ఇక్కడ వైసీపీ నుంచి కూడా ఒక ప్రోగ్రాం జరుగుతోంది. కూటమిలో చీలికలు, పవన్ కళ్యాణ్ చిరాగ్గా ఉన్నాడు, అతను ఏ క్షణమైనా గుడ్ బై చెప్పి బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత బీజేపీ తన కండిషన్ని రివ్యూ చేసుకుని పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి బీజేపీ గేమ్ మొదలు పెడుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొట్టుకుపోతుంది ఆ పెను తుఫానులో అన్న పద్ధతిలో వాళ్ళు రాసేస్తున్నారు. ఆ మేరకు రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు, దానికి విచిత్రమైన థంబ్నెయిల్స్ పెడుతున్నారు, పవన్ అవుట్ అని. ఇలా ముఖ్యంగా మొన్న జరిగినటువంటి తిరుమల ఎపిసోడ్, తిరుమలలో జరిగిన తొక్కిసలాట మరణాల సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు, అలాగే టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పడం గురించి ఆయన పట్టుబట్టిన తీరు, ఇవన్నీ కూడా ఆయనలో పోగుపడుతున్నటువంటి యాంటీ తెలుగుదేశం అభిప్రాయాలకి ఊతమిస్తున్నాయి అన్న పద్ధతిలో చాలామంది మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లోనూ ప్రతి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాల్లో కూడా చాలా స్పష్టంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి అభిప్రాయం మేరకు అని చెప్తున్నాడు తప్ప ఎక్కడా సొంతగా అన్న పద్ధతిలో వ్యవహరించట్లేదు. కొన్ని స్టేట్మెంట్లు ఓపెన్గా ఇస్తున్నాడు ఆయన, కొంచెం బోల్డ్గా వెళ్ళి. పర్టికులర్గా బిఆర్ నాయుడు గారు సారీ చెప్పిన విధానం మీద ఈ చెప్తే ఏం పోతుంది అనేది తన మనసులో ఉన్నటువంటి ఆందోళన ఏంటంటే అది సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ లాగా బూమరాంగ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో నేను కొంచెం ఇన్సిస్ట్ చేస్తున్నాను, దీన్ని అర్థం చేసుకుని వ్యవహరించండి అన్న టోన్లో అక్కడ మాట్లాడాడు పిఠాపురంలో. ఆ తర్వాత ఈయన కూడా కొంచెం అన్యమనస్కంగానే సారీ చెప్పాడు. మేమే తప్పు చేయకపోయినా ఆయన అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి పడేద్దాం ఏమవుతుంది అన్న టోన్లోనే మాట్లాడాడు ఆయన. ఆ మాట్లాడటం వెనకాల కొంచెం చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలం ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఇదంతా కూడా వైసీపీ స్టాండుల నుంచి జరుగుతోంది. ఇదొక ప్రచారం నడుస్తున్నటువంటి టైంలో ఇప్పుడు ఈవిడ ఓపెన్ అవటం, ఈవిడ కూడా దాదాపు అదే టోన్తో ఓపెన్ అయింది. నువ్వు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నాడు ఆయన, కాబట్టి నువ్వు అప్రమత్తంగా ఉండాలి, నీ వెనకాల ఏదో జరుగుతోంది అన్న టోన్లో. ఇది టీడీపీ జనభద్రం అని చెప్పేటువంటి వాయిస్గా కనిపిస్తున్నప్పటికీ కూటమిలో చీలికలు కోరుకుంటున్నటువంటి ఒక